వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క. ఇల్లు లేని వారు గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వాలి. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్. బీసీ ఉద్యోగుల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ. హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ ఈవెంట్ కి హైదరాబాద్ కి ఆతిథ్యం ఇచ్చింది. ఇక డీటెయిల్ చూస్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం బావుసింగ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో లక్ష్మీపురం తండాకు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత రహదారుల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా దేవదత్ స్వామి ఇంటి నుండి మామిడిశెట్టి సదానందం పొలం వరకు మరియు ఎంబడి సదయ్య పాలెం నుండి వజ్జెల కుమారస్వామి పాలెం వరకు 10 లక్షలతో నిర్మించనున్న రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ అని, గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వేరే ఊళ్ళో కొన్ని నెలలుగా చిరుత పులుల సంచారం జిల్లా వాసులను కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. మనుషులు మూగజీవాలపై దాడులు చేస్తూ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ శివారు ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాసమల్ల రాజు అనే రైతుకు చెందిన గేదెపై గ్రామ శివారు ప్రాంతంలో చిరుత దాడి చేసి చంపేసింది. చిరుతను గమనించిన కొంతమంది రైతులు పెద్ద ఎత్తున ఆహాకారాలు చేసుకుంటూ గ్రామంలోకి పరుగులు పెట్టారు. అనంతరం విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. కాగా చిరుత సంచారం నేపథ్యంలో ముస్తఫానగర్ ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గ్రామంలోకి వచ్చి దాడి చేస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ఇప్పుడు మేము రోజు సాయంత్రం కట్టేసిపోయినా పాలు వెండుకొని పోయినా. ఆ తర్వాత ఇప్పుడు మబ్బులు 4 గంటలకు వచ్చి 4 వరకు ఇట్లుంది. ఇట్లుండే వరకు ఫారెస్ట్ ఆఫీసర్కి ఫోన్ చేస్తే వచ్చారు. ఆయన ఆ పంజాలు వాళ్ళ గుర్తింపు పెట్టినాం. అది పెద్ద పులి అని అనుకుంటున్నాం. మేమైతే ఇది ఇట్లా అయింది. పొద్దున్న 4 గంటలకు వచ్చే వరకు మబ్బుల ఇంకా ఇప్పటిది గంభీరావుపేట గ్రామం మండలం ముస్తఫానగర్ గ్రామం బడల్చేలు. ఇది నా పొలంలో కట్టేసుకున్నది బలరు. ఇక్కడనే ఉంటాయి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాయి, ఇక్కడే ఉంటాయి. రైతు కూలీ సంఘం విలీనం సందర్భంగా 550 మంది కార్మికులతో భారీగా అరుణోదయ పాటలతో, డప్పు చప్పులతో పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేస్తూ భారీ సంఖ్యలో మహబూబాబాద్ జిల్లా కేంద్రం నుండి కోర్టు నుంచి ప్రధాన వీధుల గుండా గంగపుత్ర భవనం వరకు భారీగా ర్యాలీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా దేవులపల్లి వెంకటరమణ హాజరయ్యారు. ఈయన మాట్లాడుతూ కనీస మద్దతు ధర చట్టం చేసి దేశ రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండల వెంకన్న, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని నివారిస్తాము, వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తామని అటు మోడీ, బీజేపీ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 2 వాగ్దానం చేసినాయి. కానీ ఇంతవరకు దానికి తగినటువంటి చర్యలు తీసుకోలేదు. మన రాష్ట్రంలో రేవంత్ సర్కారు అధికారానికి వచ్చిన తర్వాత మేము రైతు భరోసా ఇస్తామని చెప్పారు 15,000కి. అది 12,000కి కుదించారు. ఇది మోసం చేయడం తప్ప మరొకటి కాదు. ఇది సరైనది కాదు. అలాగే కౌలుదారులందరికీ కూడా మేము ఈ రైతు భరోసా కానీ, పిఎం కిసాన్ కానీ, ఇతర సౌకర్యాల హక్కులని కల్పిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇది ద్రోహం తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ 2011లో కౌలుదారు హక్కుల చట్టం తీసుకొచ్చింది. దాన్ని అమలు చేయలేదు. అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస మద్దతు ధరల కోసం, గ్యారంటీ చట్టం కోసం ఆందోళన దేశవ్యాప్తంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో జరుగుతోంది. జగదీష్ సింగ్ దల్లేవాల్ గత 50 రోజులుగా
ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. 15వ తారీఖు నుంచి 111 మంది దానికి మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. 26వ తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలు, రాష్ట్ర రాజధానుల్లో ట్రాక్టర్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరగబోతున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పోడు భూములకి మేము అధికారానికి వస్తే పట్టా హక్కు సంవత్సరం లోపల అందరికి ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం లేదు, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటిది ఈల్డ్ లేదు. అటవీ హక్కుల చట్టం 2006లో వచ్చింది. కానీ ఇంతవరకు మన రాష్ట్రంలో సరిగా అది అమలు కాలేదు. దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులకే కాకుండా, గిరిజనులకే కాకుండా, గిరిజనేతరులకు కూడా 3 తరాల నుంచి అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా పట్టా హక్కులు ఇవ్వాలి. అది చట్టబద్ధ హక్కు. వాళ్ళ దయదాక్షిణ్యం పిచ్చ కాదు. అది రేవంత్ రెడ్డి పెట్టాల్సిన అవసరం లేదు, కేసీఆర్ పెట్టాల్సిన అవసరం లేదు. అటువంటి చట్టబద్ధ హక్కులు ఇచ్చిన తర్వాత కూడా అమలు కానటువంటి దుస్థితి వాళ్ళు ఉంది. వాగ్దానాలు అమలు కావట్లేదు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు చర్చించడం కోసం ఈ సమావేశంలో మేము కోరుకుంటాం. దాన్ని కరెక్ట్గా రూపొందించుకుంటాం. 2013లో విడిపోయినటువంటి ఏకఎంఎస్ 2గా ఈనాడు ఒకే సంస్థగా విలీనమై పెద్ద ఎత్తున ఈ సమస్యల మీద ప్రభుత్వ వాగ్దానాల అమలు కోసం సమరశీల ఉద్యమాలు నిర్మించడానికి మేము కోరుకుంటామని, ఈ సమావేశంలో అందుకు తగిన నిర్ణయాలు చేస్తామని తెలియజేస్తున్నాం. బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందుతున్న ఏ వర్గానికి విధించిన క్రిమిలేయర్ను బీసీలకే విధించడం ఏమిటని, దీన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, బీసీ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సులో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున బీసీలు పాల్గొంటారని దుయ్యబట్టారు. 76 సంవత్సరాలు గడిచినాయి. ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు కల్పించలేదు. రాజ్యాంగ రచన సమయంలో కల్పించలేదు. ఆ తర్వాత 127 సార్లు రాజ్యాంగాన్ని సవరించిన ఈ దేశంలోని మెజార్టీ ప్రజలైన బీసీలకు, బీసీ కులాలకు ఏ రంగంలో న్యాయం జరగడం లేదు. రాజకీయ రంగంలో, విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, పారిశ్రామిక రంగంలో, డెవలప్మెంట్కి సంబంధించిన ఏ రంగంలో కూడా న్యాయం జరగలేదు. అందుకే ఇప్పటికీ కులాలు చదువుకు, ఉద్యోగాలకు దూరంగా చాలా రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో మనం అనేక పోరాటాలు చేసి ఇక్కడ హాస్టల్ పెట్టించుకున్నాం, రిజర్వేషన్లు పెట్టించుకున్నాం, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టించుకున్నాం. అదేవిధంగా గురుకులాలు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం. దేశంలో ఎక్కడైన విధంగా ఇక్కడ స్కీములు పెట్టించుకొని ఈరోజు మెజార్టీ బీసీలు చదువుకునేటటువంటి పరిస్థితులు క్రియేట్ చేశాం. మొన్న ఇటీవల మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా అవన్నీ రాష్ట్రాలు తిరిగి చూసినప్పుడు అక్కడ బీసీలు చదువుకు దూరంగా ఉన్నారు. హాస్టళ్ళు లేవు, స్కాలర్షిప్లు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఇంత బీసీ రాజ్యం అని చెప్పే తమిళనాడులో గురుకులాలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. దీంతో వాళ్ళు చదువుకు దూరంగా ఉంటున్నారు. అందుకే బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 6న న్యూఢిల్లీలో ఓ జాతీయ స్థాయి బీసీ సెమినార్ జరపడం జరుగుతుంది. దీనికి చాలా రాష్ట్రాలు, తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఇంకా మధ్యప్రదేశ్, ఒరిస్సాల నుంచి చాలామంది నాయకులు వస్తారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో చర్చించి బీసీల యొక్క డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయాలి. ఈరోజు బీజేపీ పార్టీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బీసీని ప్రధానమంత్రిని చేసింది, ఒక ఎస్టీని రాష్ట్రపతి చేసింది, ఇంకొక బీసీని ఉపరాష్ట్రపతి చేసింది, 4 గవర్నర్లను చేసింది, ఇంకా జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించింది, 4 గవర్నర్లను బీసీలను నియమించింది. ఇంకా ఈ చిన్న చిన్న డిమాండు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టడం, ఇంకా తదితర బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టడం, క్రిమిలేయర్ తొలగించడం, జనాభా ప్రకారం విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడం, ఇంకా అలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి. తప్పనిసరి హోప్ అవర్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. యూసఫ్ గూడలో ఉన్న ఆగ్రా స్వీట్ షాప్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ
తండ్రి చనిపోయి దుఃఖంలో ఉన్న తల్లి కూతురుపై వేధింపులు గురి చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా మాకు న్యాయం జరగట్లేదని అనామిక ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటే ఆమె కోరారు. గత 5 సంవత్సరాల నుండి మా తండ్రి స్నేహితులు దినేష్ కచ్వా, హరీష్ శెట్టి మమ్మల్ని వేధిస్తూ మాకు ప్రాణహాని కల్పించాలని చూస్తున్నారన్నారు. మా అగ్ర స్వీట్ షాపులు అన్యాయంగా మమ్మల్ని వేధిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కూడా న్యాయం జరగట్లేదని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ మాకు న్యాయం చేయాలని వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా తెలిపారు. ఆగ్రా స్వీట్స్ యూసుఫ్ కూడా. నా పేరు అనామిక. మార్నింగ్ మా స్టాఫ్ షాప్ ఓపెన్ చేయడానికి వస్తే కొన్ని 5-6 గుండాస్ ఉండే సర్దార్ వాళ్ళు వచ్చి తాళం పెట్టేశారు. ఇంకా ఓపెన్ చేయనివ్వట్లేదు, రౌండిజం చేస్తున్నారు. పిఎస్ కాల్ చేస్తే వచ్చారు, కానీ చెప్తున్నారు మేము మార్నింగ్ రాకపోతే నేను వస్తే మాకు మర్డర్ చేసేవాళ్ళు, వాళ్ళు మనీ అడుగుతున్నారు. మళ్ళీ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాం, అయినా దానికి ఏం రెస్పాన్స్ రాలే. ఇంకా కేసులో 2-3 కేసెస్ ఉన్నాయి, దానికి కూడా ఏం రెస్పాన్స్ రావట్లేదు. ఇంకా మాది మా మమ్మీ పేరులో ఉంది. మా డాడీ పాస్ అయిన తర్వాత అప్పటి నుంచి ఈ కేసు జరుగుతుంది. మళ్ళీ వచ్చి మాకు థ్రెట్ చేస్తున్నారు, మర్డర్ చేస్తారని, అది ధమ్కి ఇస్తున్నారు. మీరు ఏమనుకుంటారమ్మా? మాకు కొంచెం హెల్ప్ చేయండి సీఎం సార్, చీఫ్ ఆఫీసర్ సార్, మీ అందరితో మాకు రిక్వెస్ట్ ఉంది, మాకు హెల్ప్ చేయండి. లైక్ అప్పుడు వస్తుంటున్నారు, 2-3 డేస్ తర్వాత మళ్ళీ వచ్చి మాకు థ్రెట్ చేస్తున్నారు. సో వీ రిక్వెస్ట్ సీఎం సార్, చీఫ్ ఆఫీసర్. కోర్టులో కూడా కేసు వేసాము, కోర్టులో నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. సో పోలీస్ సార్ నుంచి మేము సీఎం సార్ నుంచి రిక్వెస్ట్ ఉంది, మాకు హెల్ప్. జీపీ సార్ నుంచి కూడా హెల్ప్ కావాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి. ఇచ్చాము, ఆల్మోస్ట్ 10 months అవుతుంది, ఇంకా ఏం రెస్పాన్స్ రావట్లేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ అటాక్ చేస్తున్నారు మా పైన, మాకు థ్రెటన్ చేస్తున్నారు, మర్డర్ చేస్తామని ధమ్కి ఇస్తున్నారు. నాకు ఫాదర్ లేదు, మేము హెల్ప్లెస్ ఉన్నాం, ప్లీజ్ హెల్ప్ చేయండి మాకు. రిక్వెస్ట్ సీఎం సార్, సిపి సార్, చీఫ్ ఆఫీసర్ సార్ టు హెల్ప్ అస్. ఇది దినేష్ కచ్వా ఇంకా హరీష్ శెట్టి కలిసి మాకు థ్రెటన్ చేస్తున్నారు. మళ్ళీ ప్రాపర్టీ వల్ల ఈ ప్రాపర్టీకి వచ్చి వాళ్ళు హక్కు జమిస్తున్నారు. మళ్ళీ వచ్చి మాకు అటాక్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ మా మమ్మీ పేరులో ఉంది. మా ఆల్మోస్ట్ 5 years నుంచి జరుగుతుంది. రెంట్ మేము కడుతున్నాం, కోర్టులో కూడా కడుతున్నాం, అయినా వచ్చి మాకు అటాక్ చేపిస్తున్నారు. మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి మొత్తం చేస్తున్నారు. ఇలా వచ్చి మళ్ళీ 2-3 months తర్వాత వచ్చి అటాక్ చేపిస్తున్నారు మా పైన. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ ఈ ఈవెంట్ను నిర్వహిస్తుంది. 47వ ఆల్ ఇండియా దివంగత రాజీవ్ గాంధీ అండర్-19 డే అండ్ నైట్ 2020 లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ జనవరి 21 నుండి 24, 2025 వరకు జరుగుతుంది. మ్యాచ్లు 3 ప్రముఖ వేదికలలో జరుగుతాయి. ఎల్బీ స్టేడియం, నాంపల్లి, విజయానంద్ గ్రౌండ్, అత్తాపూర్ మరియు హైదరాబాద్లోని అంబర్పేట వాటర్ వర్క్స్ గ్రౌండ్. క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ ఈ ఈవెంట్ నిర్వహిస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేశాడో భారతదేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య పెరుగుతూ 140 కోట్ల 140 కోట్ల జనం ఉన్నా మనకు గోల్డ్ మెడల్ రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే అన్నిటికీ బడ్జెట్ బాగుంటుంది, కానీ స్పోర్ట్స్ కు ఎవరు బడ్జెట్ పెంచారు. కనుక ఈసారి మాత్రం ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి కార్యక్రమం తీసుకున్నారు. ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఎక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ చేయలే. ఆయన ఒక స్పోర్ట్స్ సిటీ చేసేట్లయితే సాఫ్ట్వేర్ సిటీ ఉన్నదో మరి అదే విధంగా స్పోర్ట్స్ సిటీ చెయ్యాలని ఆయనకు ఆలోచన రావడం, దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎవ్రీ ఇయర్ జరుగుతున్నట్టే ఈసారి కూడా 18వ సంవత్సరంలో 1920 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా, అదేవిధంగా మరి తమిళనాడులో హసన్ ఎమ్మెల్యే ఆయన ఆర్గనైజ్ చేస్తుండ్రు. అక్కడ భూపేందర్ సింగ్ గుడ్డ, అమర్జీత్ కలిసి అక్కడ చేస్తున్నారు హర్యానాలో. ఎవ్రీ ఇయర్ 3 మ్యాచ్లు అవుతుంది, అండర్-19, అండర్-17, అండర్-14. దీనికి అవకాశాలు ఎందుకున్నాయంటే ఇవాళ మొహమ్మద్ సిరాజ్ అవకాశాలు ఇస్తే ఎవరన్నా పైకి వస్తారు. అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవాళ మొహమ్మద్ సిరాజ్ ఇండియాకు ఆడుతున్నాడు. చాలా మంది హనుమాన్ విహారీ కూడా ఇక్కడనే ఆడిండు.
కనుక నా ఉద్దేశంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని, దానికి ముఖ్యంగా మరి ఇవాళ దీపాదాస్ మున్షి, అదేవిధంగా విశ్వనాథన్ గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ, అదేవిధంగా నా మిత్రుడు సోదరుడు అరుణ్ కొడుకు అయినటువంటి హసన్ ఎమ్మెల్యే, ఆయన కూడా అక్కడ ఆర్గనైజ్ చేస్తే వీరందరూ వచ్చి, వీరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, కర్ణాటక, అదేవిధంగా కమలాకర్ రావు గారు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా నా పాత మిత్రుడు అజీజ్ పాషా ఎంపీ. దీనికి అంతా కారకులు ఎవరంటే సాదిక్ పాషా, అమర్జీత్, అదేవిధంగా ఇక్కడ ఎవరు ప్రెసిడెంట్ గా అవినాష్ ఆది అవినాష్, అదేవిధంగా శ్రీకాంత్, వీళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేస్తాం. ఈసారి కొత్తగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే మంచి నిర్ణయం తీసుకుందో దానికి అన్ని రాష్ట్రాలలో వచ్చినట్టు క్రీడాకారులు వాళ్ళ రాష్ట్రాలలో పోయి చెప్పాలని కోరుతున్నా. Everybody should go and tell their own state. People have come from the sports, cricket lovers have come from Maharashtra, Bihar, Maratha, Karnataka. Everybody has come over here. My request, your Telangana, there is a sports city is going. Very shortly, it will take 1.5 years. Sports city should be there. Every game should be opportunity welcome to all over the country. Here every state people will come and take their exercise and also their training center also, coaches will be there. Very good place we selecting. I want to thank at the same time the people who have come over here, sports lovers, and our Lakshman Yadav, Afsar Jai, all the our Agarwal, Rajesh Agarwal, everybody was supported. So that's why I succeeded this thing. Every year I will conduct this thing. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలనేది, స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయాలనేది నా ఆలోచన. గతంలో ముఖ్యమంత్రి గారు కాకముందు పిసిసి ప్రెసిడెంట్ గా వచ్చిండు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా 24వ తేదీన లాల్ బహదూర్ స్టేడియం డే లైట్ మ్యాచ్ కు ఆయన తిలకిస్తాడు, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాడని మీ ద్వారా చెప్తున్నాను. ఏదైనా వచ్చినటువంటి మిత్రులందరికీ, ఇతర అందరికీ ఎలాంటి పొరపాటు కాకుండా గత 18 ఏళ్ల నుంచి ప్రతి స్పోర్ట్స్ మెన్ కు, క్రికెటర్ కు ఎలాంటి ఏది తక్కువ కాకుండా వాళ్ళ ఏర్పాట్లు కానీ, భోజనాలు కానీ అన్ని చేస్తాం. ఈ సంవత్సరం కూడా అట్లనే చేస్తాం. ఇన్ ఫ్యూచర్ లో కూడా చేస్తాం. ఇంకా శ్రీలంక, దుబాయ్ వచ్చేది, మలేషియా వచ్చేది ఉండే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క, ఇల్లు లేని వారు గ్రామ సభలో దరఖాస్తులు ఇవ్వాలి. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్, బీసీ ఉద్యోగుల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ. హైదరాబాద్ క్రికెట్ ఫెడరేషన్ ఈవెంట్ కి హైదరాబాద్ కి ఆతిథ్యం ఇచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.